హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే, చాలామంది ఎగ్జామినేషన్ అనేది అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ నుంచి కూడా చాలామంది కాల్ చేసి, సార్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత ఉండొచ్చు? అట్ ద సేమ్ టైమ్ ఈచ్ వన్ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు? అలాగే మా అబ్బాయి ఓసీ నుంచి, అలాగే మా అబ్బాయి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇన్ని మార్క్స్ వచ్చాయి. మా అబ్బాయికి సీట్ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది కామెంట్స్ రూపంలోని, అలాగే వాట్సాప్ త్రూ మనకి పెట్టడం జరుగుతుంది. అలాగే కాల్స్ కూడా చాలామంది అయితే చేస్తున్నారనమాట. దాని గురించి అయితే ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి 12-1 మధ్యలో అవుతుందండి. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఈరోజు ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్ ఉందో దాని గురించి ఒకసారి ఆలోచిస్తూ ఉంటే. ఎగ్జామినేషన్ పేపర్ అనేది కంప్లీట్‌గా నా చేతికొచ్చేటప్పటికి నేనైతే కాస్త డీలా పడ్డాను. పిల్లలందరూ కూడా ఆఫ్టర్‌నూన్ 4 అలాగే 3:30 టైంకి ఇన్‌స్టిట్యూట్‌కి పేరెంట్స్‌తో పాటు వస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరు కూడా సార్ నేను ఒక్క బిట్టే రాంగ్ చేశాను. కీ అనేది అక్కడ నోటీస్ బోర్డ్‌లో పెట్టినట్లయితే నేను ఒక్క బిట్టే రాంగ్ చేశాను. లేకపోతే 2 బిట్స్ రాంగ్ చేశానని చెప్పి అరౌండ్ 40 మెంబర్స్ ప్లస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆఫ్‌లైన్‌కి సంబంధించి. అరౌండ్ 50 మెంబర్స్ మనం ఎవ్రీ తీసుకుంటాం. అందులో 40 మెంబర్స్ అనేవాళ్ళు 1 లేదా 2 బిట్స్ మాత్రమే నేను తప్పు చేశానని చూపిస్తున్నారనమాట. అరౌండ్ అందరికి కూడా 95 మార్క్స్ వస్తాయన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అలాగే రిమైనింగ్ స్టూడెంట్స్ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు 3, 4, 5 బిట్స్ అలా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కలా రాంగ్ చేశారనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే అందరికీ కూడా 90 మార్క్స్ దాటే వస్తున్నాయి. ఈ మార్క్స్ అన్ని చూసినట్లయితే అసలు నేను ఆనందపడాలా? లేకపోతే బాధపడాలా? అనే విషయం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్లయితే ఇన్ని మార్క్స్ మన పిల్లలకి వచ్చేవి. వచ్చేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈ ఇయర్ మనకి ఒక 60 సీట్స్ వస్తాయి, లేకపోతే 70 సీట్స్ వస్తాయి. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కలుపుకొని అన్నీ కలుపుకొని అనుకోని చాలా హ్యాపీగా ఉండేవాడిననమాట. బట్ ఈ ఇయర్ చూసుకునేటప్పటికి ఇది జరుగుతుందా అనే ఆలోచనలో అయితే పడిపోయాననమాట. ఎందుకోసమంటే మార్నింగ్ ఏదైతే పేపర్ మీరు రాశారో 2025 జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 6th క్లాస్ పేపర్ గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నానండి. ఏదైతే పేపర్ ఉందో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను పేపర్స్ అనేవి చూస్తున్నాను. 10 కాదు, అరౌండ్ 12 ఇయర్స్ నుంచి నేను పేపర్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇది 13th ఇయర్ పేపర్ అనమాట. ఎప్పుడు కూడా పేపర్ చూడగానే ఇంత డిసప్పాయింట్ అనేది నేను ఎప్పుడు అవ్వలేదు. లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అంటే క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయని చెప్పేసి బాధపడ్డం తప్ప పేపర్ చూసి ఇంత బాధపడే సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ నాకు రాలేదు. బికాజ్ ఎందుకంటే మనం చెప్పుకున్నవన్నీ కూడా వచ్చాయనేది ఒక ఆలోచన అయితే మాత్రం ఒకవైపు చూస్తున్నట్లయితే పేపర్ ఏంటి మరి ఇంత ఈజీగా ఇచ్చాడు అని చెప్పి బాధపడడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ వాళ్ళే అన్ని మార్క్స్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం బయట ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ కూడా అవే మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి. డామ్ షూర్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీస్ 40 అవుట్ ఆఫ్ 40 బిట్స్ ఉన్నట్లయితే అసలు ఆలోచించడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదు. ఒకవేళ పేపర్ ఫోల్డింగ్ బిట్స్ ఉన్నాయా, చాలా డెడ్ ఈజీగా ఉన్నాయి. అలాగే ఏదైతే మిర్రర్ ఇమేజెస్ బిట్స్ ఉన్నాయి అక్కడ ఏమైనా తప్పు చేస్తారా అని అనుకున్నట్లయితే అవి కూడా డెడ్ ఈజీగా ఉన్నాయి. మిగతా అయితే ఇంకా అసలు 1, 2 తరగతి పిల్లలు అప్పుడే మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే పిల్లలు కూడా 2వ తరగతి, 3వ తరగతి పిల్లలు కూడా ఈజీగా చేసేయగలుగుతారు అనమాట. పెద్దగా ఆలోచించవలసిన అవసరమే లేదు. బేసిక్ సమ్స్ అనేవి ఉన్నాయి. 40 బిట్స్ అనేవి అసలు ఎందుకు ఇచ్చాడో కూడా నాకు అర్థం కావట్లేదు. 40 అవుట్ ఆఫ్ 40 అనేది ప్రతి ఒక్కరు చేయగలుగుతారమ్మా. అస్సలు ఇందులో డౌటే లేదు. 100 మంది ఎగ్జామినేషన్ రాసినట్లయితే 100 మందిలోని ఖచ్చితంగా ఒక 80-90 మెంబర్స్ అనేవాళ్ళు ఈ బిట్స్ అనేవి ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకేనా? అండ్ మన మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మ్యాథ్స్ కూడా అసలు ఎంత డెడ్ ఈజీగా ఉందంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే అసలు ఏదైతే నవోదయ సిలబస్ ఉందో నన్ను అడిగినట్లయితే ఒక 3 ఇయర్స్ బ్యాక్ మనకి ఏదైతే సిలబస్ ఉందో ఓల్డ్ సిలబస్ అనేది ఎక్స్ట్రాడినరీ సిలబస్ అసలు అది. దాని మీద ఒక పేపర్ అనేది ప్రిపేర్ చేస్తే స్టాండర్డ్సే వేరనమాట. ఎప్పుడైతే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకి పేపర్ అనేది మారిపోయిందో, సిలబస్ అనేది చేంజ్ అయిందో, అసలు ఆ పేపర్ ఆ సిలబస్ ఏంటో నాకు అసలు అర్థం కాదు ఎప్పుడు కూడా. అంత డెడ్ ఈజీగా ఉంటుంది ఆ సిలబస్ అంతా కూడా. ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఫైనల్లీ క్వశ్చన్స్ కూడా ఏమొస్తాయో ఎక్స్పెక్ట్ చేసేవచ్చు కూడా. క్వశ్చన్స్ అనేవి అంత టఫ్గా ఇవ్వడానికి అవకాశం కూడా ఉండదు. ఏ పేపర్లో చూసుకున్నట్లయితే ఒకే ఒక బిట్ అనేది పిల్లలు చేయడానికి కష్టంగా ఉంటుంది. అది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ లో అసలు చేయడానికి ఏముండదు అనమాట. అందులో ఎప్పుడైతే పర్సంటేజెస్ తీసేసాడో అయితే ప్రాఫిట్ కొనుక్కోవాలి, లేకపోతే లాస్ కొనుక్కోవాలి. రెండే ఫార్ములాస్ అనమాట.
సో దాని మీద ఇంకేమైనా వర్కింగ్ సమ్స్ చేద్దామన్నా సరే ఏమవుతుంది, అయితే ప్రాఫిట్ లేదా లాస్ అని కూడా అదే నేర్పించాం పిల్లలకి. వాడు ఏంటంటే ఇండైరెక్ట్ గా ఒక బిట్ అనేది ఇచ్చాడు, ఓకే, వాళ్ళ స్టాండర్డ్ సంబంధం లేనిది. ఇంకో బిట్ అయితే పర్లేదు ఈజీగా ఉంది, ఇదైతే వాళ్ళకి సంబంధం లేనిది. మిగతా ఏవైతే 19 బిట్స్ ఉన్నాయో 19 బిట్స్ కూడా చాలా ఈజీ సమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ కమింగ్ టు మనం ఏదైతే ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ ప్యాసేజెస్ కూడా పెద్ద కష్టంగా అయితే లేవు. ఆన్సర్స్ కూడా ఎత్తుక్కుంటే మనకి ఆ ప్యాసేజెస్ లోనే దొరికేస్తుంటాయి అనమాట, చాలా ఈజీ అది. కొంతలో కొంత చూసుకున్నట్లయితే ఈ మెంటల్ ఎబిలిటీ మీద ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో లాంగ్వేజ్ అనేది ఇంకా చాలా డెడ్ ఈజీగా ఉంది. ఈ ఇయర్ పేపర్ అయితే మాత్రం అస్సలు బాగలేదు. నన్ను అడిగితే నెక్స్ట్ ఇయర్ మనకి సిలబస్ అనేది మార్చేసి, సిలబస్ ఇంకేం మారుస్తారు వాళ్ళు, సిలబస్ అనేది మార్చి ఒక 3 years తర్వాత సిలబస్, 3 years బ్యాక్ మన సిలబస్ ఏది ఉందో సిలబస్ ఇచ్చి హ్యాపీగా అప్పుడు బిట్స్ ఏవవుతున్నాయి అదే విధంగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తే మాత్రం ఇప్పుడున్న కాంపిటీషన్స్ కి పిల్లలకి సో మంచి పేపర్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మనలాంటి కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో ఆ ఇన్స్టిట్యూట్స్ కూడా కాస్త పని అనేది పెరుగుతుంది. సో పిల్లల్ని ప్రాపర్ గా ప్రిపేర్ చేయించారు. అసలు సిలబస్ ఏం లేదు నవోదయకి. సో చాలా మంది అడుగుతున్నారు 2025 కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. సో మేము ఈ కేటగిరీకి సంబంధించి ఓబీసీ, ఎస్టీ, ఓసీకి సంబంధించిన వాళ్ళు మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మాకు సీట్ వస్తుందా రాదా. సో మరికొంతమంది అడుగుతున్నారు సో క్వాలిఫైడ్ మార్క్స్ అనేవి, సో మ్యాథ్స్ కి ఎన్ని మార్కులు రావాలి, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి ఎన్ని రావాలి, ఇంగ్లీష్ కి ఎన్ని రావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. డైరెక్ట్ కాల్ చేసి అడుగుతున్నారు అందరూ కూడా. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ అనేవి ఉన్నాయి. సో మన గురించి మాట్లాడుకుందాం, ఎక్కువ మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మాట్లాడదాం. సో ఆంధ్రప్రదేశ్ లో మనకి ప్రస్తుతానికి సో 15 మనకి నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. అండ్ తెలంగాణ దగ్గరకు వచ్చి 9 స్కూల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇవేంటి మనకి పాత జిల్లాలు అనేవి అప్పుడు విడిపోకముందు ఏవైతే జిల్లాలు ఉన్నాయో అవే జిల్లాలు అనేవి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్కూల్ దృష్టిలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏవైతే డివైడ్ అయ్యాయో వాటిని బేస్ చేసుకొని కాదు, పాత జిల్లాలను బేస్ చేసుకొని. ఓకే, సో ఆ జిల్లాలను బేస్ చేసుకొని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా సో నవోదయకి అప్లై చేసిన విద్యార్థులు అనే వాళ్ళు సుమారుగా సో 8,000 మంది విద్యార్థుల నుంచి 9,000 మంది విద్యార్థులు అనే వాళ్ళు సో అప్లై చేసుకుంటున్నారు అనమాట ఎవ్రీ ఇయర్ కూడా. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ కూడా అప్రాక్సిమేట్లీ 8,000 నుంచి 9,000 మంది విద్యార్థులు అనే వాళ్ళు అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నేను 8,000 మెంబర్స్ మాత్రమే తీసుకున్నాను ప్రతి జిల్లాకి కూడా. ఓకేనా, సో ఇప్పుడు మనకి ప్రతి ఒక్క స్కూల్ కూడా ఎంతమంది పిల్లలు అనే వాళ్ళు ఉంటారమ్మా, సో 80 మంది ఉంటారు. సో స్కిప్ చేయకుండా సో 1 minute వినండి, మీకు అర్థమైపోతుంది. సో తర్వాత 5 minutes లో కంప్లీట్ గా మనం క్లియర్ చేసేసుకుందాం. సో ఒక్కొక్క స్కూల్ కూడా 80 మెంబర్స్ స్టూడెంట్స్ అనే వాళ్ళు మనకు ఉండటం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు 8,000 మెంబర్స్ ఒక్కొక్క జిల్లాకి మనకి ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు అనమాట. అంటే ప్రతి 800 మంది విద్యార్థులకి సో 8 మంది పిల్లలు మాత్రమే మనకి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కాంపిటీషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి వచ్చే మార్క్స్ అనేవి ఎప్పుడు కూడా సో టాప్ మార్క్స్ ఏవైతే వస్తాయో ఆ మార్క్స్ వస్తేనే మనకి సీట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ మనకి సో 6 to 7 years మీకు చెప్తున్నా, అరౌండ్ 7 కాదు 10 years నుంచి కూడా చూసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి కూడా మనం సో ఇన్స్టిట్యూట్ అనేది సో అఫీషియల్ గా రన్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ 10 years నుంచి కూడా స్టాటిస్టిక్స్ మనం చూసుకుందాం. ఓకేనా, సో లాస్ట్ 10 years నేను టూ పార్ట్స్ గా చేస్తాను. సో ఫస్ట్ 5 years అండ్ సెకండ్ 5 years. ఓకేనా, సో ఫస్ట్ 5 years కాదు, ఇందులో సో 7 years అండ్ 3 years అనేది నేను డివైడ్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే సిలబస్ లో మనకి చేంజెస్ రావడం, పేపర్ లో మనకి మార్పులు రావడం అనేది జరుగుతుంది కాబట్టి లాస్ట్ 3 years అని చూద్దాం. సో లాస్ట్ 7 years లో మనకి మార్క్స్ అనేవి ఏ విధంగా ఉండేవంటే సో 85 మార్క్స్ నుంచి సో 95 మార్క్స్ మధ్యలో వచ్చే పిల్లలందరూ కూడా సెలెక్ట్ అవుతూ ఉండేవారు అనమాట. బేస్డ్ ఆన్ వాళ్ళు క్యాస్ట్ అలాగే కమ్యూనిటీ, అట్ ద సేమ్ టైం ఏ ఏరియా నుంచి వచ్చారు, అక్కడ జనాభా సాంద్రత అనేది ఏ విధంగా ఉంది, వీటన్నిటిని బేస్ చేసుకొని 85 నుంచి 95 మార్కుల మధ్యలో వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా సెలెక్ట్ అయ్యేవారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ 83 మార్కులు కూడా సో కొన్నిసార్లు అయితే వెళ్ళటం అయితే జరిగింది. 82 మార్కులు కూడా విద్యార్థులకు సీట్ వచ్చే అవకాశాలు అనేవి ఉండేవి. బికాస్ ఎందుకంటే అప్పుడు సిలబస్ అనేది మనకి ఎక్కువగా ఉండేది, అట్ ద సేమ్ టైం పేపర్ అనేది కాస్త టఫ్ గా ఉండేది. సో పిల్లలకు వచ్చే మార్క్స్ అనేవి ఓవరాల్ గా ఈ మార్క్స్ అనేవి ఎక్కువ వస్తుండే కాబట్టి సో ఈ మార్క్స్ వచ్చే పిల్లలందరికీ కూడా మనకి నవోదయలో జాయిన్ అవ్వడం అయితే జరిగేది. లాస్ట్ ఎప్పుడు సో ఈ 10 years నా ఎక్స్పీరియన్స్ ఏదైతే మనకి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 10 years అవుతుంది. 10 years లో మనం చూసుకున్నట్లయితే ఈ మార్క్స్ అనమాట లాస్ట్ 7 years, 3 years కాకుండా అంతకు ముందు 7 years లో ఉండేది.
బట్ లాస్ట్ 3 years నుంచి సినారియోస్ మారిపోయాయి. బికాజ్ ఎందుకంటే మనకి సిలబస్ అనేది చేంజ్ అయ్యింది. సో మనకి మెంటల్ ఎబిలిటీ అనేది ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉండేది. అండ్ మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సో 50% నన్ను అడిగినట్లయితే సిలబస్ అనేది పోయిందనమాట, తీసేసాడు. ఓకేనా. అండ్ మనకి సో ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉందో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్యాసేజెస్ లో ఉండే ఏదైతే టఫ్నెస్ ఉంటుందో టఫ్నెస్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ పేపర్ చూసినట్లయితే అసలు ఈ 12 సంవత్సరాల నుంచి నేను పేపర్ అనేది చూస్తున్నాను. అంటే అంతకు ముందు కూడా నేను వర్క్ చేశాను. సో 12 సంవత్సరాల నుంచి నేను ఏదైతే పేపర్ చూస్తున్నానో ఆ పేపర్స్ అన్నిటికన్నా అత్యంత అనకూడదు దరిద్రమైన పేపర్ ఏదైనా ఉందంటే ఇయర్ పేపర్. ఎందుకంటే చాలా ఈజీగా వచ్చింది. అసలు నాకు ఏమనాలో అర్థం కావట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు ఈరోజు. ఓకేనా. సో ఇది మనకి సో ఇంత ఈజీ పేపర్ అయిపోయింది. మ్యాథ్స్ లో అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. పేపర్స్ లో క్వశ్చన్స్ అనేవి సో స్టాండర్డ్స్ అనేవి పడిపోయి సో దీనివల్ల ఏంటంటే పిల్లల యొక్క మార్క్స్ అనేవి 90 మార్క్స్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో నిలబడుతున్నారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ 2025 దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ ఇయర్ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి 2025 లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. సో మెంటల్ ఎబిలిటీ అనేది మనం చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీలో సో ప్రతి ఒక్కరు కూడా 40 out of 40 అనేది చేస్తారు. ఓకేనా. ఒకవేళ 1-2 బిట్స్ అనేవి సో బై మిస్టేక్ ఏమైనా తప్పు చేస్తే చెయ్యొచ్చు, కానీ సో శుభ్రంగా ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరు కూడా 40 out of 40 చేస్తారమ్మా. మన పిల్లలందరూ కూడా 100% ఎవరైతే 50 మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారో 50 మెంబర్స్ కూడా 40 out of 40 అనేది కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే అంత డెడ్ ఈజీగా ఉంది పేపర్ అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మ్యాథ్స్, సో మ్యాథ్స్ లో ఇక్కడ మనకి ఒక బిట్ రాంగ్ చేసిన విద్యార్థులు అనేవాళ్ళు మన స్టూడెంట్స్ మనకి 40+ మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. టోటల్ గా 43 మెంబర్స్ అనమాట. ఓకేనా. సో 43 మెంబర్స్ అనేవాళ్ళు ఒక బిట్ రాంగ్ చేశారని చెప్తున్నారు. సో ఇచ్చిన నోటీస్ బోర్డ్ లో ఏదైతే కీ పెట్టానో ఆ కీని బేస్ చేసుకుని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ రిమైనింగ్ మనం చూసినట్లయితే రిమైనింగ్ ఏవైతే 7 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క మార్క్స్ అనేవి వాళ్ళ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో అది మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఉందో ఇంగ్లీష్ ప్యాసేజ్ లో మనకి ఏవైతే 20 బిట్స్ అనేవి ఉంటాయో సో ఆ 20 బిట్స్ లోని సో పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సో 2 or 3 బిట్స్ అనేవి సో రాంగ్ చేశారు చాలా మంది. ఓకేనా. సో ఓవరాల్ ఇక్కడ చూసినట్లయితే సో బిట్స్ అనేవి చూసుకున్నట్లయితే 40 out of 40. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఒకే ఒక బిట్ అనేది మైనస్ అవుతుంది, ఇక్కడ 2 బిట్స్ అనమాట. టోటల్ గా 3 బిట్స్ మాత్రం మైనస్ అవుతున్నాయి. టోటల్ గా 80 బిట్స్ లో అంటే వాళ్ళకి ఎంత వస్తుంది సో 77 బిట్స్ అనే వాళ్ళు రైట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళు మార్క్స్ ఎంత ఉంటాయమ్మా, అరౌండ్ అందరికీ కూడా 95 మార్క్స్ అనేవి దాటిపోతున్నాయి. 95 మార్క్స్ 95% అనేది వాళ్ళకి అందరికీ దాటిపోతుంది. అరౌండ్ 43 మెంబర్స్ మనకి 50 out of మెంబర్స్ లో 43 మెంబర్స్ కి 95 మార్క్స్ దాటిపోయాయి. అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే వేరే ఇన్స్టిట్యూట్స్ నుంచి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు, అట్ ద సేమ్ టైం ఆన్లైన్ నుంచి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు, ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ బాగా చదువుకుంటారు వాళ్ళు కూడా దగ్గర నుండి ప్రిపేర్ చేసే పిల్లలు ఉంటారు. అందరికి కూడా అప్రాక్సిమేట్లీ 90 మార్క్స్ దాటే వస్తాయి. ఓకేనా. ఇక్కడ ఉన్న 80 సీట్స్ ఏమవుతుంటాయి, 80 సీట్స్ కి సంబంధించి నేను మాట్లాడుతున్నా. ఓకేనా. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్టూడెంట్స్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక విద్యార్థికి సో 85 మార్క్స్ వచ్చాయి, ఇంకొక విద్యార్థికి 95 మార్క్స్ వచ్చాయి. ఏ విద్యార్థికి సీట్ వస్తుందమ్మా, సో ఆబ్వియస్లీ ఈ విద్యార్థికి సీట్ వస్తుంది. సో ఎప్పుడు కూడా సార్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎన్ని వస్తాయి, సో నెక్స్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా నేను చెప్తున్నాను కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వస్తాయి. సో సెక్షన్ వైజ్ మనకి క్వాలిఫికేషన్ అనేది ఎంతవరకు ఉంటుంది, సో ఇది అసలు మైండ్ లో నుంచి తీసేసేయండి. నవోదయ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి కూడా టకాటకా ఉంటుంది, మెరిట్ దగ్గర ఉండాలి. ఒక్క బిట్ మిస్ అయినా సరే సీట్ పోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇయర్ చెప్తున్నాను 90 మార్క్స్ ప్లస్ ఎవరికి వస్తాయో వాళ్ళకి మాత్రమే సీట్ అనేది వస్తుంది, లేకపోతే చాలా కష్టం, వచ్చే ఛాన్స్ అనేది అస్సలు లేదు. ఇంకా తగ్గినట్లయితే 89, 88 ఇంతకన్నా మార్క్స్ తగ్గిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే మాత్రం మీరు సీటు గురించి అయితే అసలు మర్చిపోండి. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, సో రిజర్వేషన్ ఎంత, ఇదంతా తీసేసేయండి ఇంకా మైండ్ లో నుంచి. సో ఇప్పుడు పిల్లలందరూ కూడా అందరికి పేరెంట్స్ కూడా ఏంటంటే అవేర్నెస్ అనేది వచ్చేసింది. అంటే దగ్గరలో ఎక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేద్దాం, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ చేద్దాం, సో మంచిగా బుక్స్ తీసుకుందాం, ఏదో ఒకలా సెర్చ్ చేసి
సో మంచి ఇన్స్టిట్యూట్స్ లో పెట్టడానికి చూస్తున్నారు, ఒక ట్రైనర్ అండర్ లోనే పెట్టడానికి చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఇయర్ పేపర్ కి అయితే మాత్రం ఈ బిట్స్ అని వస్తాయి. 8,000 మెంబర్స్ అనే వాళ్ళు ఇక్కడ అటెండ్ చేసినట్లయితే అందులో 80 మెంబర్స్ కి మార్క్స్ రావా ఈ పేపర్ కి? ఖచ్చితంగా వస్తాయండి. 80 మెంబర్స్ కి సుమారు చాలా మందికి వచ్చేస్తారు. 200-300 పిల్లలకి ఈ మార్క్స్ డెడ్ ఈజీ వస్తాయి అసలు. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనం కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. సో సెక్షన్ వైజ్ క్వాలిఫైడ్ మార్క్స్ గురించి అవసరం లేదు. మెరిట్ మార్క్స్ ఎప్పుడు కూడా నవోదయ ఎగ్జామినేషన్స్ లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనే పదమే లేదు. లాస్ట్ 10 years నుంచి చెప్తున్నాను, ఎప్పుడు కూడా మెరిట్ విద్యార్థులు ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది. ఈ ఇయర్ మెరిట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒకసారి మనం ఫైనల్లీ చూసుకున్నట్లయితే సో మీకు క్లియర్ గా చెప్తున్నా. సో 88 సో మ్యాక్స్ మినిమం మార్క్స్ అనమాట. ఇది కూడా ఎవరు ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి, ఓకేనా. అసలు వాళ్ళ కంప్లీట్ గా జంగిల్ ఏరియా, నాన్ ప్లేన్ ఏరియాస్ ఉంటారు చూసావా, నాన్ ప్లేన్ ఏరియాస్ అంటారు, అంటే జంగిల్ ఏరియాలో ఉంటారు. అటువంటి విద్యార్థులకి 88 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ మీ గురించి చెప్తున్నా. అండ్ 89 మార్క్స్ లేదా 90 మార్క్స్ ఎవరు ఉంటాయో వీళ్ళు ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనమాట. అండ్ ఫైనల్లీ సో ఓబీసీకి సంబంధించిన విద్యార్థులు మీకు 90 నుంచి 95 మార్క్స్ మధ్యలో వచ్చినట్లయితే సో ఓబీసీ విద్యార్థులకి సో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా బేస్డ్ ఆన్ మీరు ఏదైతే ఏరియా నుంచి అప్లై చేసుకున్నారో, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ని వాళ్ళు ఏంటంటే జోనల్ వైజ్ గా వాళ్ళు డివైడ్ చేశారు కదా, మేము మీకు కొన్ని కోడ్స్ ఇచ్చారు, ఏరియా కోడ్స్ అనేది. ఆ ఏరియా కోడ్స్ ని బేస్ చేసుకొని అక్కడ ఎవరైతే జనసాంద్రత సో పర్సంటేజ్ ఎంత ఉంటుందో ఆ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని సో ఈ రిజర్వేషన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి కూడా సేమ్ అంతే. అండ్ ఫైనల్లీ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు చెప్తున్నాను, సో 95 కన్నా ప్లస్ మార్క్స్ వస్తేనే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది, లేకపోతే లేదు, ఓకేనా. అండ్ ఇంకోటి ఏమంటారంటే సార్ ఈ మార్క్స్ అనేవి ఏ విధంగా కౌంట్ చేసుకోవచ్చు, నవోదయలో ఈచ్ వన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1.25. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 మార్క్స్ చేశారనుకోండి, 80 into 1.25 అనేది మీరు కౌంట్ చేసినట్లయితే సో మీ యొక్క మార్క్స్ అనేవి వచ్చేస్తాయి, ఈజ్ ఈక్వల్ 100 అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 75 మార్క్స్ చేశారు, 75 మార్క్స్ చేసినట్లయితే 1.25 చేసుకొని మీ యొక్క మార్క్స్ అనేవి సో చూసుకోవచ్చు అనమాట. ఇది మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి. ఈ మార్క్స్ కన్నా తక్కువ వచ్చాయంటే మాత్రం సీట్ వచ్చే అవకాశం అనేది లేదు. లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో చేశాను. సో ఎంతకన్నా తక్కువ మార్క్స్ చెప్పాను కామెంట్స్ లో కూడా, అంతకన్నా తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుందని చెప్పారు, ఎవరికి రాలేదండి. నేను ఏవైతే మార్కులు చెప్పాను ఆ మార్కులకు దాటి వచ్చిన వాళ్ళకే సీట్స్ వచ్చాయి, కానీ అంత లోపు ఉన్న వాళ్ళకి అయితే రాలేదు. ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే మాత్రం ఇవే, ఓకేనా. ఎంతకన్నా తక్కువ మార్కులు వచ్చాయంటే మాత్రం మీకు ఛాన్స్ అయితే ఇంకా లేదు, ఓకేనా. సో ఇది మీకు కట్ ఆఫ్ మార్క్స్. అండ్ ఇంకోటి ఏంటంటే 2026 కి సంబంధించి సో ఎవరైతే విద్యార్థులు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన స్నేహితుల పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారనేట్లయితే పేరెంట్స్ మీకు చెప్తున్నాను, దయచేసి వాళ్ళకి ఆల్రెడీ మీరు అప్లై చేశారు, మీకు ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి సజెషన్ అనేది ఇవ్వండి. దయచేసి ఇంటి దగ్గర కూర్చొని ఏదైనా బుక్ చదివేసి మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వద్దు. సో దగ్గరలో ఉండే ఇన్స్టిట్యూట్స్ లేకపోతే ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ మీకు చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి బయట ఉంటాయి, వాటిని మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఈ ఇయర్ మనకి కట్ ఆఫ్ మార్క్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే నేను మీకు రిప్లై చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఇయర్ పేపర్ అనేది అస్సలు బాగలేదు, అసలు నాకు నచ్చలేదు. సో 12 years గా నేను పేపర్స్ ఏవైతే చూస్తున్నానో 12 years అతి చెత్త పేపర్ అనేది ఇదే, ఓకేనా. ఒక 3 years బ్యాక్ మనం చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ సిలబస్ అలాగే సో రాంగ్ బిట్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. అలాంటప్పుడు కూడా నేను అంత డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ ఈ ఇయర్ పేపర్ అయితే మాత్రం అస్సలు బాగలేదు.